క్రీస్తుని నీవు చూచినప్పుడు క్రీస్తు లోకంలో ఉన్న మతాధికారుల వంటి మతాధికారి కాదు. క్రీస్తు మానవులు ఎంచు దేవుడు వంటి దేవుడు కాడు, దేవత వంటి వాడు కాడు. He's not a God like the gods of the world. The reason is he chose the weak and the weary. బలహీనులను ఆయన కోరుకున్నాడు, పాపుల సహవాసాన్ని ఎన్నుకున్నాడు. ఎందుకో తెలుసా? There is an image that God placed on each one of them. వారెల్లరిలో దేవుడు ఒక రూపాన్ని ఉంచాడండి. వెలకట్టలేనిది. లోకంలో నరుడైన వాడు వెల వెచ్చించి సంపాదించుకొనలేనిది, ఖరీదు చేయలేనిది. ఆ రూపము తిరిగి పునరుద్ధరింపబడితే దైవాధికారము, దైవ సహవాసము తిరిగి నరుడు అందుకుంటాడు. అందుకొరకే God chose the fellowship of the weak, weary. బలహీనులైన వారి సహవాసాన్ని కోరుకున్నాడు, పాపుల సహవాసాన్ని కోరుకున్నాడు. ఈరోజు మా వంటి వారు ఎందరో దీనులైన వారిని వెదుకుట గల కారణం ఏమిటి? బలహీనులైన వారి యొద్దకు వెళ్ళి మేము నిలిచి ఉండి పరిచారము చేయుటకు కారణం ఏమిటి? మీరు ఎప్పుడన్నా క్యాన్సర్ బారిన పడిన రోగులను మీరు చూస్తే బలహీనత అంటే ఏమిటో వారి రూపంలో కనబడుతుంది. ఆకలితో అలమటించి కడుపు నింపబడక గూడంతయు కూడా కనబడే బిడ్డలను చూస్తే ఇబ్బంది ఏమిటో అగుపడుతుంది. ఆఫ్రికా ఖండములో దేర్ ఆర్ ప్లేసెస్ where they eat dry leaves. ఎండిన ఆకులను తినేవారు ఉన్నారు. పచ్చని ఆకులను తిని కడుపు నింపుకునేవారు ఉన్నారు. పిడకలు మన ప్రాంతంలో చేస్తారు. అలా మట్టి నుండి పిడకలు చేసి ఆ మట్టిని నీటిలో ఉంచి ఆ ముద్దను తీసుకుని కడుపు నింపుకునేవారు ఉన్నారు. ఈ స్థితి ఎంత దయనీయంగా ఉంటే పాపస్థితి. ఏం చేస్తుంది పాపం? నరునిలో వ్యాధి కలిగినప్పుడు నీ వ్యాధిని చూస్తావు, కానీ ఆ వ్యాధికి కారణమైన పాపాన్ని నీవు చూడవు. ఒక నరుడు శాపగ్రస్త జీవిగా మారిపోయినప్పుడు, విగత జీవిగా అతడు అగుపిస్తూ ఉన్నప్పుడు ఆ శాపగ్రస్త జీవితాన్ని నీవు చూస్తావు, కానీ దానికి కారణమైన పాపాన్ని నీవు చూడవు. వ్యాధి అయినను శాపమైనను, ఆ మాటకు వస్తే కడకు మరణమైనను కారణం ఏమిటి అంటే పాపం. దేవుని బిడ్డలారా, దేవుడు మానవుని ఆ రీతిగా నిర్మించలేదు. God didn't make you to be a man being filled with diseases and curses. లోకములో శాపములతో వ్యాధులతో నీవు నిండి ఉండవలనని దేవుడు తలంచలేదు. దేవుని కలిగి ఉండను బట్టి ఒకవేళ వ్యాధిని అనుభవించవలసి వచ్చినను దానిలో సైతము దేవుడు గణపరచబడతాడు. ఎందుకనగా దేవుడు దానిలో నుండి సైతము తన చిత్తమును నెరవేర్చుకోగలిగిన వాడై ఉన్నాడు. కానీ అయ్యో, ఎందరో దేవునికి దూరముగా ఉండి వారు అనుభవిస్తూ ఉన్న ఆ స్థితికి కారణమైన పాపాన్ని వారు చూడలేరు. దేవుని బిడ్డలారా, దేవుడు మానవునికి సహవాసం అనుగ్రహింపచేస్తే, దేవుని రూపములో మానవుడు నిర్మింపబడుటను బట్టి దైవ సహవాసమును దేవుడు మానవునికి అనుగ్రహింపచేస్తే, పాపం వలన ఆ సహవాసము మానవు నుండి దూరమైపోయినది. కానీ తిరిగి అట్టి సహవాసములోనికి మానవుడు రావడానికి, ఆ రూపము తిరిగి పునరుద్ధరింపబడ్డానికి మా వంటి వారు సైతము క్రీస్తు యేసు వలె ఏ మాదిరినైతే క్రీస్తు ఉంచి ఉన్నాడో దీనులైన వారి యొద్దకు వెళ్ళి దయ పొందుటకు అర్హత లేని వారి యొద్ద నిలిచి ఎలాగూ వారి పక్షముగా ఉండి, దేవుని బిడ్డలారా, ప్రభు పనిచేసి ఉన్నాడు. వారిని ఆ బంధకాల నుండి విడిపించుటకు కారకుడై ఉన్నాడు. దేవుని సేవకులైన మా వంటి వారు, విశ్వాసులైన మీ వంటి వారు కూడా లోకములోనికి వెళ్ళనగల కారణం ఏమిటి అంటే ఇది.